నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. 1,62 లక్షల రూపాయల విలువ బంగారం వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. చింతలపూడి హెచ్డీఎస్ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. పలువురు ప్రముఖులు హాజరు. జిల్లా స్థాయిలో బహుమతులు గెలుచుకున్న జంగారెడ్డిగూడెం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులను అభినందించిన మున్సిపల్ కౌన్సిలర్. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను నూజివీడ్ సబ్ డివిజన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 1,62 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీసు కార్యాలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. గత 3 సంవత్సరాలుగా ఏలూరుతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఒక ముఠా సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వీటిపై తమకు పలు ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో ఈ దొంగతనాన్ని అరికట్టేందుకు గాను చర్యలు తీసుకుంటూనే దొంగతనాలకు పాల్పడిన 5 వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుండి 2 కేజీల బంగారం వస్తువులు, 13 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య, చంద్రారావు తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఒక 2 కిలోస్ బంగారము, ఒక 13 కిలోలు సిల్వర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు వీళ్ళు చోరీ చేసిన మొత్తాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర చూస్తే మనము ఆల్మోస్ట్ 43 అఫెన్సెస్ దీంట్లో డిటెక్ట్ అయ్యాయి. ఇంకా వీళ్ళ పాత కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి. ఇంకా ఫర్దర్ కూడా డిటెక్ట్ చేయాల్సి ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంకెక్కడెక్కడ ఏమేమి అఫెన్సెస్ చేశారో చూస్తాము. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తెలిసిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం నూజివీడు సర్కిల్లో వీళ్ళు ఒక 11 అఫెన్సెస్, మన పెదవేగి సర్కిల్లో ఒక 11, ఏలూరు సబ్ డివిజన్లో ఒక 5, పోలవరంలో కూడా ఒక కేసు, మొత్తం ఏలూరు జిల్లాలో వీళ్ళు ఒక 28 కేసులు ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అఫెన్సెస్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక 3 అఫెన్సెస్ చేశారు. ఈ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మనము పట్టుకున్న దీని ప్రాపర్టీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1,50 lakhs వరకు ఉండొచ్చు. ఈ ముద్దాయిల యొక్క వివరాలు చూస్తే మనం తేళ్ల యేసు, ఇతను మన ఇంద్రమ్మ కాలనీ ఏలూరులో ఉంటాడు. తర్వాత గండిపూడి రాజకుమార్ అలియాస్ నాని, ఇతనిది కూడా ఏలూరు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సూచించారు. చింతలపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వైద్యులతో కమిటీ సభ్యులతో పలు అంశాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ క్రమంలోనే పలు సూచనలు కూడా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు గాను చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కొండ్రు దేవ, భారతి తదితరులు పాల్గొన్నారు. షేర్స్ కానివ్వండి, అల్మారస్ కానివ్వండి, ఇన్వర్టర్స్ కానివ్వండి, మరి పెద్ద మొత్తం అమౌంట్లో వాళ్ళు కలెక్ట్ చేసి ఈరోజు చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో వారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. వారు మిగతా వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఇది చింతలపూడి హాస్పిటల్ మరి ప్రజలకి సేవ సంబంధించి కాబట్టి మరి ఇంకా డోనర్స్ కూడా ముందుకు వచ్చి మరి హాస్పిటల్ ఏవైతే కొంచెం స్కేల్స్లో ఉందో, ఏవైతే ఎసెన్స్లో వాటి విషయంలో కూడా డోనర్స్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను వచ్చి డొనేట్ చేయడానికి. అలా చెప్పుకుంటూ పోతే మరి అలాగే రాబోయే రోజుల్లో మనందరూ కూడా చాలా, అలాగే నేను కూడా ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ చేసింది 100 బెడ్ హాస్పిటల్ చింతలపూడికి త్వరగా రావాలని చెప్పి. ఆ విషయంలో మరి ఎన్డీఏలో ఉన్న అందరం కూడా మేము కాన్స్టెంట్గా దాన్ని ఫాలో చేస్తున్నాము.
హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ బిట్వీన్ మార్చ్ టు మే అది కంప్లీట్ అవ్వచ్చు. అందరికీ తెలుసు మనం చాలా లో డెఫిసిట్ బడ్జెట్లో మరి గవర్నమెంట్లోకి వచ్చాము. అన్నీ కూడా వన్ బై వన్ మనం చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మరి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ స్టాండ్ పాయింట్లో చాలా ఇనిషియేటివ్స్ మరి అట్లాగే పేషెంట్స్కి అఫోర్డబుల్ హెల్త్ అలాగే మంచి హాస్పిటల్ కేర్ అని చెప్పి 100 బెడ్ హాస్పిటల్ మరి స్టేట్లో చాలా రిక్వెస్ట్ కూడా ఉన్నాయి. ఆ విషయంలో చింతలపూడి కూడా మరి నేను కూడా టైం టు టైం మరి మా సత్య గారితో హెల్త్ తోటి అట్లాగే మరి లోకేష్ గారితో చెప్పడం జరిగింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ టు మే మరి ఇది లైవ్ వెళ్ళొచ్చని అనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు మీ అందరూ కూడా సపోర్ట్ చేసి చింతలపూడి నియోజకవర్గానికి 100 బెడ్ హాస్పిటల్ ఎప్పటి నుంచో ఒక కళ మరి నిజం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధ్య దేవస్థానం కార్యనిర్వహణాధికారిని అరవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, రాజన సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా ఈమణి శశికుమార్ శర్మ, కేఎల్ ధనకుమార్లు మాట్లాడారు. ముత్యాలమ్మ ఆలయ నూతన సంవత్సర క్యాలెండర్ విశిష్టతను వివరించారు. అనంతరం కార్యనిర్వహణాధికారిని అరవిచందర్ను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విజయకుమార్ శర్మతో పాటుగా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. सुमंगलीर्यं मधुर्वाङ्मूलवेदमुत्तरा ओभाग्यमस्तेजत्वायाना ओम ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర మధ్యాంజనేయ స్వామి ఈవో గారి చేతుల మీదుగా మరి సంక్రాంతి మరియు నూతన సంవత్సరాల సందర్భంగా ఒక మంచి క్యాలెండర్ని మరి ఆవిష్కరించడం జరిగింది. మా అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు సోదరుడు బౌరిశెట్టి మురళి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మరి మురళి అనగానే సేవలో ముందుండే వ్యక్తి, ప్రతిదీ కూడా నేనున్నానని చెప్పేసి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాడు. ఉన్న దాంట్లోనే మరి ఈరోజు ఈ ఆలయాన్ని అతని సొంత నిధులతో అంటే మామూలు విషయం కాదు. ఇంతే కాకుండా గుడి ఎదురుగుండా మినరల్ వాటర్తో గత 2-3 సంవత్సరాలుగా 365 రోజులు మరి ఈరోజు ప్రజలకి మరి దాహం తీర్చుతున్నాడంటే మరి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి మరి మేము అందరం ఫేదా అవుతా ఉన్నాం. ఇదే కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ కాని విషయంలో సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎవరికైనా ఆపద వస్తే సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకెళ్తున్న బౌరిశెట్టి మురళి గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, వాళ్ళందరికీ కూడా ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు, నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు, గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సదా అమ్మవారి సేవలో మేమంతా కూడా ధన్యులవుతున్నందుకు మా హృదయపూర్వక జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకి నా అభినందన తెలియజేసుకుంటున్నాం. అలాగే గత 20 సంవత్సరాల బట్టి కూడా ఇలాగా నూతన క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తున్న నా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు బౌరిశెట్టి మురళికి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం ఒక విశేష కార్యక్రమంగా చెప్పాలి. క్యాలెండర్ అంటేనే మన దినచర్య. రోజు ఉదయం లేచిన వెంటనే అమ్మవారిని చూస్తూ మన రోజును ప్రారంభించేందుకు అవకాశం కల్పించడం ఒక గొప్ప కార్యక్రమంగా అభివర్ణించాలి. మరి ముత్యాలమ్మ ఆలయం నిర్మాణకర్త శ్రీ బౌరిశెట్టి మురళీకృష్ణ గారు, పద్మకుమారి దంపతుల ఆలోచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైభవంగా మధ్య ఆలయ ఈవో శ్రీమతి ఆర్వి చందన్ గారు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించడం, ఇటువంటి కార్యక్రమం నిర్వహణ చేసుకోవడం అనేది చాలా ఆనందంగా భావిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం నూతన మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో రేపొద్దు నుంచి రాబోతున్నటువంటి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఆహ్వానం పలుకుతూ ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులకు ఉన్నటువంటి ఆలయ కమిటీ ఈ రోజున నూతన క్యాలెండర్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానికి అనుగుణంగానే ఈ రోజున మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం
కార్యనిర్వహణాధికారినిగా అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇండియన్ మిట్స్గా ఉన్న చందన గారితో ఇది ఆవిష్కరించడం. మొదటి కాపీని ఒక్కాలమ్మ తల్లి ఆలయ అధ్యక్షులు ప్రధానంగా చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ రాజాన సత్యనారాయణ గారు పండు గారికి మొదటి కాపీని ఈరోజున అందజేయడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ అతిరథ మహారాజులు తిరుమతి రామ్కుమార్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు చేశారు. వారందరూ కూడా ముత్యాలమ్మ ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. స్వర్ణాంధ్ర 2047 సేవ్ ద గర్ల్ చైల్డ్ అనే అంశాలపై జిల్లా స్థాయిలో జరిగిన డిబేట్ పోటీలో జంగారెడ్డిగూడెం బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకున్నారు. స్వర్ణాంధ్ర 2047 డిబేట్ పోటీలో 9వ తరగతి విద్యార్థిని మోపిడి కుస్మా జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సాధించింది. అదేవిధంగా సేవ్ ద గర్ల్ చైల్డ్ డిబేట్లో 10వ తరగతి విద్యార్థిని ఎం నీలిమ ప్రథమ బహుమతి సాధించింది. దీంతో వేర్నిక్ మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతజ్జులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గ్లోరీ ప్రశాంతి, గైడ్ టీచర్ పి నిర్మలా కుమారి తదితరులు పాల్గొన్నారు. విజన్ గురించి ప్రజెంటేషన్ చేయడంలో జిల్లా స్థాయిలో 3వ ప్లేస్ వచ్చినందుకు నిజంగా కుసుమని, అలాగే మన హెచ్ఎం గారిని, అలాగే టీచర్స్ మేడమ్స్ అందరినీ అభినందిస్తూ, ఇలాంటివి కూడా మనం ఎన్నో మన స్కూల్కి మంచి పేరు రావాలన్నా, మీరు అభివృద్ధి చెందాలన్నా ఇందాక హెచ్ఎం మేడం గారు చెప్పినట్టుగా ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి దాంట్లోని పార్టిసిపేట్ చేసి మంచి విజయాలు సాధించాలని, అందులోని బాలికలు అంటే డెఫినెట్గా బాగా చదువుతారు, బాగా సాధిస్తారు. వ్యక్తిగత గోల్ పెట్టుకుని 2047 కల్లా మనంతా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ, రోజున స్వర్ణాంధ్ర 2047 విజన్ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్తో ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమానికి మన జంగారెడ్డి చెందిన గర్ల్స్ హై స్కూల్ నుంచి మా ఇందిరానగర్ కాలనీకి చెందిన పాప ముప్పుడి కుసుమ ఏలూరు వెళ్ళి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు జిల్లా స్థాయిలోనూ 3వ స్థానం సంపాదించినందుకు నాకు కౌన్సిలర్గా నాకు గర్వంగా ఉంది. అలాగే ఆ స్టూడెంట్కి, ఆ స్కూల్ తరఫున అందరి తరఫున కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పాపని చూసి ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ అవుతారని ఈరోజు మా గ్లోరీ మేడం గారు ఎప్పుడు కూడా ఏంటంటే ఆ చదువుతో కూడా ఆ స్కూల్కు ఉన్న ప్రిన్సిపల్ మేడం గారు కూడా ఎంకరేజ్ చేసే విషయంలో ఏ విధంగా చేస్తే మిగతా వాళ్ళకి ఎంత మోటివేట్ అవుతారని ఆ మేడం గారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా ఏదో కార్యక్రమం చేయింటుంటారు. ఆవిడ మాట స్ఫూర్తితోటే ఈ రోజున మా కుసుమకి ఈ అవార్డు వచ్చినందుకు మా 4వ వార్డు తరఫున ఈ స్కూల్ అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. కాకినాడలో జనవరి 5వ తేదీన జరిగే యూటీఎఫ్ స్వర్ణోత్సవ సభలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర సెక్రటరీ సుభాష్ని కోరారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ సభను పురస్కరించుకుని జరుగుతున్న ప్రచార బైక్ జాథా మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో పాటుగా మిగిలిన పాఠశాల ఉపాధ్యాయుల్ని కూడా ఈ సభకు ఆహ్వానించారు. అనంతరం యూటీఎఫ్ కార్యాలయం వద్ద నాయకులు మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ చేస్తున్న కృషిని, సాధించిన విజయాలను తెలుసుకోవడానికి ఈ స్వర్ణోత్సవ సభలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముస్తఫ్ అలీ, రవికుమార్, గౌరవ అధ్యక్షులు శ్యాంబాబు, జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు లోవకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం తరఫున, జిల్లా సంఘం తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురబాయగూడెం గ్రామంలోని శ్రీమతి ఆంజనేయ స్వామి ఆలయంలో జనవరి 5వ తేదీన సువర్చుల హనుమత్ కళ్యాణం జరపనున్నట్లు ఆలయ అర్చకులు మేడూరి రంగప్రసాద్ తెలిపారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చుల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగా జనవరి 5వ తేదీన ఆలయంలో స్వామివారి కళ్యాణం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జనించి
సమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు అరుణ కిరణముల ఉదయాత్రి గని అది పండిన తీరని పంటను కొడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జనము చీకటై పోనా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా. ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైనటువంటి రోజు, అదే రకంగా జయవారం మంగళవారం కావడంతో ప్రాతకాలమే శ్రీ స్వామివారికి తీర్థబింది, నిత్యార్చన కైంకర్యములు, తోమాల సేవ అనంతరం శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనము, అదే రకంగా ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వారి వారి సౌకర్యంతో వారి వారి దర్శనాలు చేసుకుంటున్నారు. అదే రకంగా శనివారం నాడు శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకము, ఆదివారం నాడు సువర్తలా హనుమత్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారి సువర్తలా హనుమత్ కళ్యాణాన్ని పూర్వాభాద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలో జరిపించుకున్నట్లయితే వారి యొక్క మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పి సుమారుగా 40 సంవత్సరాలకు పూర్వమే శ్రీ స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ మాసమునందు సువర్తలా హనుమత్ కళ్యాణం ఈ వచ్చే ఆదివారం 5వ తారీఖు జనవరి 5వ తారీఖున అయ్యింది. కావున భక్తులందరూ కూడా ఉపయోగించుకుని సువర్తలా హనుమత్ కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీ గౌరవనీయులు సహాయ కమిషనరు కార్యనిర్వహణాధికారి అయిన ఆర్వి చందన్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదే రకంగా సిబ్బంది కృషితో భక్తులకు ఏ లోటు రాకుండా చక్కగా చేయటం జరుగుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తలకు స్వాగతం. గడిచిన ఏడాదిలో తమ పార్టీ ప్రజాపక్షాన ఎన్నో ఉద్యమాలు చేసిందని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేస్తామని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో జీవరత్నం మాట్లాడారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మత్తు పదార్థాలకు, బైక్ రేసింగ్లకు దూరంగా ఉంటూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరారు. ముందుగా జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర 2025 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏ సందర్భంలో గత సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించారు. అలాగే ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రజలంతా ఆరోగ్యాలతో జీవించాలని ఇదే సందర్భంలో సిపిఎం పార్టీ గత సంవత్సరంలో ఏదైతే రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగుల పక్షాన
పనిచేసింది. ప్రజలందరి పక్షాన రేట్లు పెంపుదల తగ్గించాలని ఇదే సందర్భంలో కొత్త సంవత్సరంలో కూడా ఈ ప్రజలందరూ సమస్యలపైన పనిచేస్తుందని సిపిఎం పార్టీ తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యపానీయాలకు బానిసలవ్వకుండా, అలాగే బైక్ రేసింగ్లు జరపకుండా పోలీసు వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ 2005 సంవత్సరంలో మంచి పోరాటాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటుందని ఆ రకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబానికి ఒక ఎన్ఆర్ఐ ఆర్థిక సహాయం అందించారు. గ్రామానికి చెందిన మెరుపం గంగరాజు అనే నిరుపేద కూలి ఇటీవలే మృతి చెందాడు. గంగరాజు మృతితో అతని కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన పొల్నాటి నాని విదేశాల్లో ఉంటున్న తన స్నేహితుడు కామిరెడ్డి హరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధిత కుటుంబానికి హరి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ నగదును గంగరాజు కుటుంబానికి స్థానికులతో కలిసి పొల్నాటి నాని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జడ్జి వరపు తాతారావు, నాయకులు పొల్నాటి రాజా, పొల్నాటి రాజు, జడ్జి వరపు జయరాజు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో పాశ్చాత్య సంస్కృతిని అనుమతించవద్దని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఏ భూషణం డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెంలోని పీడీఎస్యూ కార్యాలయం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భూషణం మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల పేరుతో కొంతమంది యువత మత్తు పదార్థాలని సేవించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కావున అధికారులు అప్రమత్తంగా ఉంటూ నూతన సంవత్సర వేడుకల్లో పాశ్చాత్య సంస్కృతి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్. 1,62,00,000 రూపాయల విలువ బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. చింతలపూడి హెచ్డీఎస్ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. పలువురు ప్రముఖులు హాజరు. జిల్లా స్థాయిలో బహుమతులు గెలుచుకున్న జంగారెడ్డిగూడెం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినులు అభినందించిన మున్సిపల్ కౌన్సిలర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.